సత్యం అనే మార్గంతో కనెక్ట్ అయి ఉంటాయి అలాంటివన్నీ. ఎగ్జాక్ట్లీ. అంతర్ముఖంగా ఉండద్దని అనలేదు కదండి ఏ సైన్స్ కూడా. అవును. ఇక్కడ ఏంటంటే టెక్నాలజీ సైంటిఫిక్ గా పెరుగుతున్నప్పుడు నీ కంఫర్ట్ జోన్ లో వెళ్లకుండా నువ్వు నీ స్థితిని, నీ గతిని మార్చుకునే ప్రయత్నం. ఎందుకంటే ఇప్పుడు పూర్వం మనం ఏదైనా ఏదో చిన్న జ్వరం ఏదో వచ్చింది, ఆయుర్వేద పండితుడినో లేదా ఇంకొకరిని ఎవరిని కలిసినా ఆ ఔషధాన్ని లోపల వేసుకునే ముందు దేవుణ్ణి తలుచుకో, లేదా ఔషధ గుణాన్ని తలుచుకో, లేదా సుశ్రుతున్నో లేదా చెరకున్నో తలుచుకో అని ఇచ్చే ఆయన, అవును, తీసుకునే ఈయన. అంటే అటు వైద్యుడు ఇటు రోగి కూడా చేస్తే దాని యొక్క గొప్పతనాన్ని. అలాగే మామూలుగా స్నానం చేసిన తర్వాత వంట వండమన్నారండి, మడి కట్టుకుని వంట వండమన్నారు. ఎందుకది అంటే నువ్వెప్పుడైతే అన్నం వండుతున్నప్పుడు దీన్ని ఒక అత్యద్భుతమైన ప్రాణశక్తిని నా కుటుంబ సభ్యులందరికీ ఇస్తోందని గ్రహిస్తావో, ఆ సంకల్పంతో చేస్తావో, అప్పుడు ఇందాక మీరు చెప్పారు చూడండి, బాడీ, మైండ్, స్పిరిట్ మూడు కూడా త్రివేణి సంగమం అయ్యి ఈ అన్నం పరబ్రహ్మ స్వరూపం, ప్రసాదం అవుతుంది, అమృతం అవుతుంది. అప్పుడు తిన్నవాళ్ళకి అది వంట పడుతుంది. మనం మామూలుగా చెప్పే విటమిన్లు లేకపోతే కనుక ఖనిజ లవణాలు, మినరల్స్ అవన్నీ వస్తాయి. అవన్నీ దాంతో పాటుగా ఇక్కడ మీకు తెలియాల్సిన రహస్యం అవుతుంది, అది మన ఇమ్యూనిటీని పెంచుతాం. రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీతో పాటు మన హీలింగ్ బాడీ అనేది ఒకటి ఉంటుందండి శరీరంలో. దానికి అదే హీల్ చేసుకుని తత్వం. అది హీల్ చేసుకునే తత్వం ఎలా వస్తోంది, ఎలా రిపేర్ చేస్తోంది, అసలు దాని మీద మనం ఒక ఎపిసోడ్ చేయాల్సిందే. ఎందుకంటే హీలింగ్ సిస్టమ్ వేరు, ఇమ్యూన్ సిస్టమ్ వేరండి. చాలా మంది ఇమ్యూన్ అనుకుంటారు. ఇమ్యూన్ తోటి నీకు మినరల్స్ ప్రొవైడ్ అవుతాయి, బట్ హీలింగ్ అంటే ఒకటి జరగడానికి ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేస్తుంది. ఏదైనా ఫీవర్స్ వచ్చాయనుకోండి, బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియా సరిగ్గా లేకపోయినా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఇమ్యూన్ సిస్టమ్ విల్ ఫైట్. బట్ హీలింగ్ సిస్టమ్ మళ్ళీ మీరు రిపేర్ చేస్తుంది. ఆ రిపేరింగ్ వర్క్ అసలు లోపల ఒకటి ఉంది అని తెలిస్తే చాలండి. అవును, ఆ కాన్షియస్నెస్ పెరిగితే చాలు.